సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇసుక కుప్ప మాయమైంది. 2 కుప్పల ఇసుక వేలం వేయగా 3 కుప్ప కనిపించడం లేదని బీఆర్ఎస్ నేత జంగిటి శ్రీనివాసులు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయం వద్ద డంపు చేశారని, అయితే 2 కుప్పలు వేలం వేయగా 3 కుప్ప మాయమైందని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ కారణాలు కావచ్చు, మరి ఎలాంటి అనుమతులు లేకుండా మరి అక్రమంగా తరలిస్తున్నటువంటి 4 ట్రిప్పుల లారీ 4 లారీల ఇసుకను పట్టుకొని మరి తహసీల్దార్ గారి కార్యాలయ ఆవరణలో డంపు చేశారు. ఒక దగ్గర 2 ట్రిప్పులు, ఒక దగ్గర 1 ట్రిప్పు, ఒక దగ్గర 1 ట్రిప్పు ఉండేది. మరి మొన్న 23 తారీఖు పోయిన నెల 23 తారీఖు నాడు మరి 3 లారీలకు సంబంధించి 2 కుప్పలు వేలంపాట వేయడం జరిగింది. తహసీల్దార్ గారు కూడా స్వయంగా చెప్పడం కూడా జరిగింది. 3 లారీలు దాదాపుగా 40 టన్నులు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వేలంపాట వేసిరు. సుమారుగా 2,05,000 రూపాయలు ఆ వేలంలో వచ్చినటువంటిది విషయం తెలియజేశారు. కానీ ఈ రోజు అక్కడ మాయమైనటువంటి ఇసుక 4 లారీలు, 3 లారీలకు మాత్రమే మీరు టెండర్ పెట్టి మరి వేలం వేసి 4వ లారీ ఏ విధంగా అక్కడి నుంచి 4వ లారీ ఇసుక మొత్తం ఎందుకని అక్కడి నుంచి తరలి వెళ్ళింది, ఎట్లా తరలి వెళ్తుంది, ఎవరి ప్రోద్బలంతో తరలి వెళ్ళింది, మరి దాన్ని తహసీల్దార్ గారు అమ్మారా, మరి ఇంకా ఏ అధికారైనా అమ్మాడా, మరి ఎవరి స్వలాభానికి వాడుకున్నారు దాన్ని, అది ఖచ్చితంగా ఉన్నతాధికారి అయినటువంటి కలెక్టర్ గారు దాని మీద స్పందించి మరి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు చర్యలు తీసుకోకుంటే కనుక ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసు ముందు మేము బైఠాయిస్తాము, ఎక్కడికక్కడ కట్టడి చేస్తాము. గతంలో కూడా చాలాసార్లు ఇటువంటి ఇసుకను పట్టుకోవడం జరిగింది. ఇట్లా అక్రమాలు కూడా బయటకు తీయడం జరిగింది. నిజాలు కూడా బయటకు వచ్చినాయి. ఈ రోజు కూడా మరి సంబంధిత కలెక్టర్ గారు ఖచ్చితంగా దాని మీద విచారణ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం.